పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి ప్రభువా నిన్ను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. మీ స్వరమును మాకు వినిపింప చేయండి. మీ స్వరమునకు ప్రభువా ప్రతిస్పందించే హృదయాలను మాకు అనుగ్రహించండి. ప్రభువా, నీ అంతరంగంలోనికి తొంగి చూచి నీ ఆలోచనను బట్టి ప్రభువా మేము నడుచుకునే వారిమిగా, ప్రభువా నీ స్వభావమును గుర్తించిన వారిమిగా ప్రభువా మేమందరం ఉండగలుగునట్లు ఆత్మ ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీ సన్నిధి కాంతిని ప్రభువా మా మీద ప్రకాశింప చేయండి. మీ నామం మహిమపరచబడినట్లు మా ప్రార్థన ఆలకించమని యేసు నామమందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోక రాజ్య పౌరులముగా ధన్యకరమైనటువంటి జీవితాన్ని జీవించడం కోసం యేసు ప్రభు వారు మనకు అందించినటువంటి సువార్త కొండ మీద ప్రసంగంలో చెప్పబడినటువంటి ధన్యతలతోటి ఆరంభమై ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి ధన్యతలతోటి ముగుస్తుంది. కాబట్టి ఈ ఆశీర్వాదాలు, ఈ దీవెనలు మనం పొందుకోవాలి అంటే అంతిమంగా పరలోకంలో మనం పొందుకోవాలి అంటే ఒకసారి మనం ఆ ధన్యతలు కూడా చూడాలి. మొదటిగా ఆరంభించిన సువార్తలో ప్రకటించిన ధన్యతలు ఏమిటి అంటే, ఆత్మ విషయమై దీనులైన వారు, ఆత్మ విషయమై దుఃఖపడువారు, ఆత్మ విషయమై సాత్వికులు, ఆత్మ విషయమైన నీతి కొరకు ఆకలి దప్పిక కలిగిన వారు, ఆత్మ విషయమై కనికరము గలవారు, ఆత్మ విషయమైన హృదయ శుద్ధి కలిగిన వారు, ఆత్మ విషయమై సమాధానపరచువారు, అదే ఆత్మ నిమిత్తము హింసింపబడువారు. ఎందుకు ఆత్మ విషయమై అనేది నేను అన్నింటికి అప్లై చేస్తూ ఉన్నాను అంటే, యేసు ప్రభు వారు క్రైస్తవ జీవితం అనేది ఆత్మలో జీవించే జీవితం అనేది నొక్కి చెప్పడం కోసం ఆయన ఈ భూమి మీద ప్రకటించిన సువార్త యొక్క సారాంశంగా చూపించారు. కాబట్టి ఈ విధముగా ఇటువంటి ధన్యతలతో మన క్రైస్తవ జీవితాన్ని మనం కొనసాగిస్తే అంతిమంగా దేవుడు కూడా మీరు ఈ విధంగా దీవించబడినటువంటి వారు అని మన గురించి సర్టిఫై చేస్తారు. కాబట్టి ఈ అంతిమంగా చెప్పబడినటువంటి ధన్యతలు లేదా దీవెనలను ఒకసారి మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ఎవరు ధన్యులు అంటున్నాడు? ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని ఆ సంగతులను గైకొనువాడు ధన్యుడు. ప్రవచన వాక్యము అన్నాడు. ప్రవచన వాక్యం అనగానే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయంలో ఉన్నది 3వ వచనంలో, క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు. కాబట్టి ప్రవచనం యొక్క
ఆ సీక్వెన్స్, ఆ వరుస క్రమం గనక చూస్తే క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ. ఇప్పుడు మనం చూసినటువంటి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ ప్రవచన వాక్యములను విని ఆ సంగతులను గైకొనువాడు ధన్యుడు అంటూ అక్కడ ఒక మాట వెంటనే కంటిన్యూషన్గా దానికి కొనసాగింపుగా ఏమంటున్నాడు అంటే 7 సంఘాలకు ఒక లేఖ రాస్తున్నాడు. 7 సంఘాలకు లేఖలు రాస్తూ ఉన్నాడు. ప్రవచన వాక్యం అంటూ ఉత్తరాన్ని చూపిస్తా ఉన్నాడు. ప్రకటన గ్రంథము, ప్రవచన గ్రంథం అనగానే జరగబోయే సంగతులు అన్న భ్రమలోనే ఉండకూడదు మనం. ప్రవచనం అనగా ఎప్పుడు కూడా జరగబోయే సంగతి అనే భ్రమలో ఉండకూడదు. ప్రవచనం అనేది దేని పర్పస్, దేని నిమిత్తం? క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ నిమిత్తం ప్రవచనం ఉంటుంది. కాబట్టి ప్రవచనము అనేది క్షేమాభివృద్ధితో ఆరంభమవుతుంది. ఇక్కడ వెంటనే సంఘం యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తం దేవుడు లేఖలు రాశాడు. సంఘం యొక్క క్షేమాభివృద్ధి ఎందుకు? సంఘము క్షేమంగా లేదు అంటే మనం ఒకసారి ఆ పత్రికలు చూస్తే మొదటి ప్రేమను వదిలిపెట్టేయడం, తరువాత విగ్రహార్పితమైన వాటిని తినడం, నికోలాయితుల బోధను అనుసరించడం, తరువాత యెజబెలు అనే ఆత్మను తమ మధ్య ఉండనివ్వడం, ఇంకా మనం చూస్తే సంపూర్ణమైనటువంటి దేవుని క్రియలు కనబరచకపోవడం, ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో సంఘము క్షీణించిపోయింది. ఎలాగా? ప్రేమను, సహనాన్ని వదిలిపెట్టడం, విగ్రహార్పితమైన వాటిని, యెజబెలాత్మను, దేవుని క్రియలు సంపూర్ణముగా చేయకపోవడం, అందును బట్టి సంఘం క్షీణించిపోయింది. కాబట్టి ఆ సంఘం యొక్క క్షేమం నిమిత్తం ముందుగా లేఖను రాశాడు యేసు ప్రభువారు. అందుకే ప్రవచన వాక్యములు విని గైకొనువాడు ధన్యుడు. అనగా ఎవడైతే క్షేమాభివృద్ధిని కోరుకుంటూ, దేవుని యొక్క ప్రేమను కోరుకుంటూ, సహనమును కనబరుస్తూ, దేవుడు తప్ప, క్రీస్తు తప్ప మరి దేనిని కూడా తమ జీవితాల్లో విగ్రహముగా మరల్చుకోకుండా, నికోలాయితుల వంటి స్వీయ ఘనతను కోరుకునే బోధను ఆశించకుండా లేక చేపట్టకుండా, సంపూర్ణమైనటువంటి దేవుని క్రియలు కనుబర్చాలని ఉంటారో అట్టివారు ధన్యులు అంటున్నాడు దేవుడు. అంతిమంగా పరలోకం మనం చేరినప్పుడు దేవుడు ఎవరిని చూచి ధన్యులు అంటారంటే ఈ లిస్టులో ఉన్న వారిని. రెండవ ధన్యతగా ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందు మృతులు ధన్యులని వ్రాయుమని
పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని, నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతిను పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోనని ఆత్మ చెప్పుచున్నాడు. రెండవ ధన్యుల జాబితాలో చేర్చబడిన వారు ఎవరు అంటే ప్రభువునందు మృతి నొందువారు. ఫలితంగా వారు ప్రయాసను నుండి విశ్రాంతి పొందుకున్నారట. ఎటువంటి ప్రయాస? ఆశ్చర్యకరంగా ఈరోజు క్యాలెండర్ వాక్యం మనం చూస్తే, ఎంతమంది చూశారు క్యాలెండర్ వాక్యాన్ని? ఈరోజు క్యాలెండర్ వాక్యం ఏంటి? మనుష్యుని ప్రయాస అంతయు మరి నోటి కొరకే. పరిశుద్ధులు ఇటువంటి ప్రయాస నుండి విశ్రమిస్తారు. కానీ పరిశుద్ధులుగా ఉండగోరనటువంటి వారు మాత్రం నోటి కొరకే ప్రయాసపడతారు. అందుకే నీ నోటిని నువ్వు కాచుకోవాలి, నీ పెదవులు కాచుకోవాలి, నీ నాలుకను కాచుకోవాలి అని దేవుని వాక్యం వక్కాణిస్తూ ఉంటుంది. అదే ప్రయాస క్రైస్తవునికి. ప్రయాసతోటి ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. నువ్వు గనక నిజముగా నీ నోటిని నువ్వు కాచుకోవాలని, నీ నాలుకను నువ్వు జాగ్రత్తగా కాచుకోవాలని, నీ పెదవులను కాపాడుకోవాలని ప్రయాసతో దేవుని ఎదుట ప్రార్థిస్తే అది వ్యర్థం కాదు. ఒక దినాన నీవు ధన్యుడవు, నేడు నువ్వు నా విశ్రాంతిలో ప్రవేశిస్తావనే మాటను దేవుడు మనతో మాట్లాడతాడు. రెండవ రకమైనటువంటి ధన్యులు వీరు ప్రభువునందు మృతి నొందినటువంటి మృతులు. వీరు ఎలాగ చంపబడ్డారు అనేది కనుక మనం చూస్తే, క్రూర మృగము ద్వారా ప్రతిమకు మ్రొక్కడం ద్వారా, క్రూర మృగమునకు ప్రతిమకు మ్రొక్కకపోవడం ద్వారా చంపబడ్డారట. ఆ పై వచనాల్లో మనం చూస్తే చూడండి, దేవుని అధికారము కోసము మరి దేనికి కూడా లోబడనటువంటి వారు. అందుకే రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో పౌలు భక్తుడు అంటాడు, మీరు కృప క్రిందికి వచ్చిన వారు గనుక మీ మీద ప్రభుత్వం చేయడానికి ఏ పాపానికి కూడా అధికారం లేదు. చూడండి, దేవుని యొద్దకు వచ్చి మనము దేవుని కృపను పొందుకోవడానికి ప్రయత్నించే వారమైతే, ప్రయాసపడే వారమైతే, దేవుడు మరి ఏ అధికారము క్రిందికి మనలను పోనివ్వకుండా ఆయన సర్వాధికారము క్రిందనే మనలను ఉంచుతాడు. రెండవ ధన్యత మనం చూచాం. ఇప్పుడు ప్రభువునందు మృతి నొందిన మృతులు, వీరి ప్రయాసలు మాని విశ్రాంతిలో ప్రవేశించిన వారు. మూడవ ధన్యత 16వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూద్దాం. 16వ వచనం. హెబ్రీ భాషలో హార్మెగిద్దోన్ అను చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తమ దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తమ దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనువాడు. చూడండి, మనము ఎప్పుడైతే యేసు ప్రభువు వద్దకు వస్తామో, మన పాపమును ఆయన రక్తములో కడిగి వేసుకుంటామో, ఆయన నీతి వస్త్రమును మనకు ధరింపజేస్తాడట.
అయితే అంతటితోనే మన రక్షణ కార్యము ముగిసిపోయినట్లు కాదు. మన రక్షణ అంతం వరకు నిలవబడాలి అంటే ఏం చేయాలి? ఆ వస్త్రాన్ని కాపాడుకోవాలి. ఆ వస్త్రమును కాపాడుకోవాలి. ఇక్కడ గమనించండి, నీతి వస్త్రము ధరించడం ఒక మెట్టు అయితే, ఆ వస్త్రాన్ని కాపాడుకోవడం ఇంకొక పని కూడా చేయాలి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు. ఇది ఆఖరి ధన్యతగా చెప్పబడింది ప్రకటన గ్రంథంలో. సరే, మనం ఇందా చదువుకున్నటువంటి ధన్యతకు దీనికి పోలిక ఉన్నది కాబట్టి ఇప్పుడే చదివి వినిపిస్తా ఉన్నాను. వస్త్రము, నీతి వస్త్రము ధరించడం ఎంత ప్రాముఖ్యమో, ఆ వస్త్రమును కాపాడుకోవడము, ఆ వస్త్రమును ఉదుకుకోవడం అనేది అంతే ప్రాముఖ్యం అంటున్నాడు. నీతి వస్త్రము ధరించిన తర్వాత మరలా ఉదుకుకోవడం ఏంటి అనే ప్రశ్న రావాలి మనలో. చూడండి, అందుకే రాజుబాబు గారు ఒక పాట పాడతాడు. రక్తపు మడుగులోనున్న నన్ను కడిగి ఎత్తుకొంటివే, ప్రేత వస్త్రము తీసివేసి నీతి వస్త్రము దొడిగినావే అని పాట పాడతాడు. రక్తపు మడుగులోనున్న నన్ను కడిగి ఎత్తుకొంటివి, ప్రేత వస్త్రము తీసివేసి నీతి వస్త్రము దొడిగినావే. యోగ్యుడా యోగ్యుడా పరిశుద్ధుడా నాథుడా, స్తుతులు నీకే స్తోత్రము. నిన్ను ఎన్నడు విడువనన్నా నీకే స్తోత్రము అని పాట పాడతాడు. రక్తపు మడుగులో ఉండినటువంటి నా జీవితాన్ని కడిగి నీతి వస్త్రము తొడుగజేశావు. యోగ్యుడమైనటువంటి దేవా, నీ పరిశుద్ధత నాకు అనుగ్రహించడానికి, నన్ను యోగ్యునిగా చేయడానికి ఆ పని చేశావు అని పాడతాడు. నీతి వస్త్రాన్ని కాపాడుకోవడము, ఆ వస్త్రమును ఉదుకుకోవడం అంటే అర్థం ఏమిటి అంటే, అది మరలా మలినమవుతుంది అని కాదు. దాని అర్థం ఏమిటి అంటే, ఆ పై వచనంలో చెప్తా ఉన్నాడు, గుమ్మముల గుండా పట్టణములో ప్రవేశించున్నట్లు అంటాడు. ఆ నీతి వస్త్రాన్ని కాపాడుకోవడం అంటే, దీన్ని ప్యారలల్ వర్స్ ఇంకొక వచనాన్ని మనం చదివితే, ఇరుకు మార్గమున ప్రవేశించువారు కొందరే, జీవమునకు పోవు ద్వారము సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొనువారు కొందరే. నీతి వస్త్రాన్ని ఉదుకుకోవడము, కాపాడుకోవడం అంటే ఇరుకు ద్వారములో నడవడం, ఇరుకు మార్గములో నడవడం, ఇరుకు ద్వారములో ప్రవేశించడం. దాన్నే పరలోక పట్టణములోని గుమ్మముల గుండా ప్రవేశించడంతో పోల్చాడు దేవుడు. అట్టివారు ధన్యులు. ఎవరైతే ఇరుకు మార్గంలో నడవడానికి ఇష్టపడతారో, ఎవరైతే క్లిష్ట పరిస్థితుల గుండా దేవుని మార్గంలో నడవడానికి ఇష్టపడతారో, అందుకే క్షేమాభివృద్ధి నిమిత్తం రాసినటువంటి లేఖల్లో నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును అంటాడు. ఏంది కష్టం, ఏంది సహనం అంటే, ఇరుకు మార్గంలో నడవడం అంటే కష్టం. ఇరుకు ద్వారము గుండా ప్రవేశించి ఇరుకు మార్గంలో నడవాలంటే ఎంతో సహనం ఉండాలి,
ఎంతో కష్టం ఉండాలి. అట్టివారే పరలోకంలోని ఆ గుమ్మముల గుండా దేవుని సన్నిధిలోనికి ప్రవేశిస్తారట. అటివారు ధన్యులు, ఎవరైతే తమ నీతి వస్త్రములను కాపాడుకుంటూ ఆ నీతి వస్త్రములను ఉదుకుకుంటూ, ఇంకొక చోట అంటాడు, బలిపీఠము క్రింద వధించబడిన వారి ఆత్మలను నేను చూచి తిని. 20వ అధ్యాయంలో ఉంటుంది. 20వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది. అంతటా సింహాసనములను చూచి తిని, వాటి మీద ఆసీనులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించు కొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని. చూడండి, ఇక్కడ వీరు బలిపీఠము క్రింద, దేవుని సింహాసనము క్రింద ఉండినటువంటి వారట. వీరిలాగా హతసాక్షులు అవ్వడానికి కారణం ఏమిటి అంటే, యేసయ్యను గురించినటువంటి సాక్ష్యం వారిచ్చారట. వాక్యమును గూర్చి కూడా శిరచ్ఛేదనం చేయబడ్డారట. చూడండి, దేవుని గూర్చిన సాక్ష్యం నిమిత్తం హతసాక్షులు అవ్వడం కొంత మేరకు మనం అర్థం చేసుకోవచ్చు. వాక్యాన్ని గూర్చి హతసాక్షులు అవ్వడం అంటే ఏంటి? ఒక దినాలు రాబోతా ఉన్నాయి, నిజమైనటువంటి జీవపు వెలుగును ఇచ్చేటటువంటి దేవుని వాక్యము నిమిత్తము నువ్వు నిలవబడి అదే ప్రకటిస్తూ ఉన్నా కూడా నీవు హతసాక్షి అయ్యే పరిస్థితులు వచ్చే రోజులు రాబోతూ ఉన్నాయి. మనుష్యులు, స్వార్థప్రియులు, బింకములాడువారు, తమ స్వకీయ దురాశల చొప్పున ఈడోబడేటటువంటి వారు తమకు అనుకూలమైనటువంటి బోధను ఏర్పాటు చేసుకునేవారు. క్రైస్తవులు, సంఘము ఎటువంటి క్షీణ దశలోనికి వెళ్ళిపోతుంది అంటే అనుకూలమైన బోధను వెతుక్కునేటటువంటి దశలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు దేవునికి అనుకూలమైనటువంటి వాక్యాన్ని ప్రకటించేవారు, లేకపోతే అట్టి వాక్యాన్ని అనుసరించేవారు హతసాక్షులయ్యే పరిస్థితులు వస్తాయి. అట్టివారు సింహాసనం క్రింద ఉండి మొర్ర పెడతా ఉంటారట, నాథా నాథా, నీవు ఎంతవరకు నీవు మాకు న్యాయము తీర్చుకుందువు? ఎన్నాళ్ల మట్టుకు నీవు న్యాయము తీర్చుకుందువు అని బలిపీఠం క్రింద ఉండి మొర్ర పెడుతూ ఉంటారట. కాబట్టి ఎవరు ధన్యులు అంటే తమ వస్త్రములను వీరెవరయ్యా ఇక్కడ నుండి మొర్ర పెడుతుంది అని యోహాను భక్తుడు అడిగితే గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుకొని తెలుపు చేసుకొనిన వారు అని ఉంటుంది వారి గురించి. ఎక్కడ? గొర్రెపిల్ల రక్తములో, అనగా క్రీస్తు నిమిత్తం హతసాక్షులైనటువంటి వారు తమ వస్త్రములను ఉదుకునేటటువంటి వారు, కాపాడుకునేటటువంటి వారు, క్రీస్తు నడిచిన ఆ శిలువ మార్గములో క్రీస్తు చిందించినట్లుగా రక్తమును దేవుని కొరకు చిందించేటటువంటి వారు. ఒక మాటలో చెప్పాలంటే శిలువ మార్గంలో నడిచేవారు తమ వస్త్రములను ఉదుకునేవారు.
నీతి వస్త్రము మనం ధరించడం మాత్రమే కాదు, దాన్ని కాపాడుకోవాలి. ఆ వస్త్రాన్ని క్రీస్తు రక్తంలో ఉదుకుకోవాలి. అనగా శిలువ మార్గంలో నడిచేవారిగా ఉండాలి. ఇరుకు మార్గంలో నడిచేవారిగా ఉండాలి. కష్టము సహనమును కలిగిన వారమై అంతము వరకు విశ్వాసమును కాపాడుకునే వారమై ఉండాలి. అట్టివారు ధన్యులు, అట్టివారు ధన్యులు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదము. చూడండి, ఇందాక మనం చూసినటువంటి వాక్య భాగంలో తమ దేశముల సిగ్గు జనులు చూచుదురేమో అని తను దిగంబరిగా సంచరించుచున్నందున తమ దేశముల సిగ్గును జనులు చూచెదరేమోనని తన వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు. ఇక్కడ అంటున్నాడు, మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడదము కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొనని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము అంటాడు. ఇక్కడ ఎంత లోతుగా చెప్పాడంటే, ఆ నీతి వస్త్రం ధరించుకున్న వారిగా మనం కనబడతాం కాబట్టి ఇప్పుడు మనం ధరించుకున్నామే, పరలోక నివాసాన్ని ధరించుకున్నామే ఈ శరీరంలో, దీనిలో ఉండి మనం మూలుగుతూ ఉన్నాం. ఎందుకని మూలుగుతున్నాం? ఆ వస్త్రము నేను పర్మనెంట్గా ధరించాలని, శాశ్వతంగా ఆ వస్త్రం కలిగిన వాడనై కనబడాలని నేను మూలుగుచున్నాను. మనం మూలుగుచున్నాము దీనిలో. మన పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొనని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములోనున్న మనము భారము మోసికొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు గాని మర్త్యమైనది జీవము చేత మ్రింగి వేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొని కోరుచున్నాం. అంటే ఈ మృతతుల్యమైనటువంటి ఈ శరీరము జీవము చేత మ్రింగి వేయబడాలని ఏం చేస్తా ఉన్నాం? పరలోక నివాసమును ఈ భూమి మీద మరణకరమైనటువంటి ఈ శరీరం మీద ధరించుకోవాలని కోరుకుంటూ మూల్గుతూ ఉన్నాము అంటాడు. గమనించండి, మూలుగు ఎప్పుడు వస్తుంది మనలో? ఇశ్రాయేలులకు ఎప్పుడు మూలుగు వచ్చిందో చెప్పనా? బానిసలుగా కొనిపోబడినటువంటి 10 సంవత్సరాల్లో రాలా, 20 సంవత్సరాలలో రాలా, 70 సంవత్సరాలలోనూ రాలేదు. 430 సంవత్సరాలకు వచ్చింది. వారు వీరి చేత వెట్టి పనులు చేయిస్తూ భారము వారి మీద పెట్టినందువలన వారు మూల్గుచు దేవునికి మొర్ర పెట్టారట. ఇప్పుడు చెప్పండి, పరలోక నివాసము ధరించుకోవాలని మూల్గేటటువంటి వాడికి ఎంత భారంతో ఉండాలనేది. ఇప్పుడు నిజంగా మీకు ఈ మర్త్యమైనటువంటి ఈ శరీరము దేవుని జీవము చేత మ్రింగివేయబడాలని అంత భారం కలిగి ఉన్నారా? అంత భారం వచ్చిందా ఎప్పుడైనా? పౌలు భక్తుడు అంటాడు, మూలుగుతున్నాం మనం. ఎంతటి భారంతో మూలుగుతున్నామంటే, ఈ మరణకరమైనటువంటి శరీరము జీవం చేత మ్రింగివేయబడాలి, అనగా సిలువ వేయబడాలి.
నేను పునరుద్ధానుడనవ్వాలి, జీవించువాడనవ్వాలి, క్రీస్తులో జీవించువాడనవ్వాలి, జీవ మార్గములో నడిచేవాడనవ్వాలి, ఇరుకు మార్గంలో స్థిరంగా నడిచేవాడనవ్వాలి అని మూలుగుతూ ఉన్నాము. ఆయనకేం శ్రమలు లేని వ్యక్తిగా మాట్లాడడం లేదు, ఆయన ఏ కష్టము పొందనటువంటి వ్యక్తిగా మాట్లాడడం లేదు. ఆయన అంటాడు, నేను మరి ఎక్కువగా ప్రయాసపడ్డాను, నేను ఎక్కువగా పోరాడాను, ఎక్కువగా కష్టపడ్డాను, ఒకటి తక్కువ 40 దెబ్బలు నేను ముమ్మారు తిన్నాను, రాళ్ల దెబ్బలు తిన్నాను, దొంగల చేత దోపిడీకి గురయ్యాను, కొట్టబడ్డాను, చెరలో వేయబడ్డాను, ఆకలితో అలమటించాను, నిద్రలేమితో గడిపాను. ఈ అనుభవాల గుండా వచ్చిన తరువాత కూడా అంటున్నటువంటి మాట, ఈ అనుభవాలలో గుండా వెళుతూ కూడా అంటున్నటువంటి మాట, నేను మూలుగుతూ ఉన్నాను, ఈ శ్రమలను బట్టి కాదు, జీవము చేత నా శరీరం రింగివేయబడాలి. ఎంత తపనో చూడండి ఈ పౌలు భక్తునికి. నేటి క్రైస్తవుడు నిజంగా అలా ఉండాలని కదా దేవుడు కోరుకుంటుంది. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోనండి. నేను ఏ విధంగానైతే భారంతో ఉన్నానో మీరు కూడా అట్టి భారంతో ఉండండి. మరణకరమైనటువంటి ఈ శరీరము, అయ్యో నేను మంచి చేయవలనని ఉద్దేశించి తిని కానీ దాన్ని చేయలేకపోతా ఉన్నాను, ఏదైతే చేయకూడదనుకుంటున్నా దాన్నే చేస్తా ఉన్నాను. ఇట్టి మరణకరమైనటువంటి పాపమునకు లోనైనటువంటి శరీరం నుండి నన్ను ఎవడు విడిపింపగలడు? అది పౌలు భక్తుడు వేసినటువంటి కేక. దేవునికి స్తోత్రం. క్రీస్తు ద్వారా మనకు అట్టి ఆధిక్యత అనుగ్రహించబడినది. ఆయన ఎల్లప్పుడూ మనలను విజయోత్సవంతో ఊరేగించడానికి ఆయన చేసినటువంటి త్యాగం మనకు కారణమైంది, సహాయమైంది అంటాడు. మీ శరీరంలో ఇట్టి పోరాటం ఉన్నదా? జీవము చేత నా శరీరం మృంగివేయబడాలి. ఇరుకు గుండా వెళుతున్నప్పుడు, కష్టము గుండా వెళుతున్నప్పుడు, కష్టములో నుండి బయటకు రావడానికి వచ్చేటటువంటిది కాదు నా కేక, నా మూలుగు. జీవమును నేను అక్కడ చూడాలి. జీవమును వెదకడం అంటే అది. జీవ మార్గంలో నడవడం అంటే అది. వస్త్రమును కాపాడుకోవడం అంటే అది. నీతి వస్త్రమును ధరించడం అంటే అది. తమ వస్త్రములు ఉదుకుకోవడం అంటే అది. అందుకే ప్రియులారా, నేను చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే, మనము శ్రమల గుండా, అవమానముల గుండా, కష్టముల గుండా, ఇబ్బందుల గుండా వెళుతుండినప్పుడు వాటిలో నుండి నన్ను బయటపడేయ్యా అని కాదు మనం చేయాల్సింది ప్రార్థన. అక్కడ నేను చనిపోకూడదు, జీవముతో నేను బయటపడాలి. యేసుక్రీస్తు యొక్క జీవముతో జయించిన వానిగా నేను బయటకు రావాలి. అట్టి ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. అట్టి వారే పరలోకంలో ధన్యులు. సువార్త అంతంలో దేవుడు చెప్పే మాట, అట్టి వారిని గురించి వీరు ధన్యులు. మనం ఒక పాట కూడా, నా చిన్నప్పుడు ఒక పాట వినేవాళ్ళం. ధన్యాని ఈ దీనను ఎప్పుడు పిలతువు ప్రభువా అని పాట పాడేవాళ్ళం. ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు కానీ, ఎప్పుడు ధన్యుడా అని పిలుస్తామంటే ఈ విధముగా నువ్వు జయించి జీవ మార్గంలో నడిచినప్పుడే, ఇరుకు మార్గంలో నడిచినప్పుడే, నీ వస్త్రమును నువ్వు కాపాడుకున్నప్పుడే, నీతి వస్త్రమును. అదేందయ్యా, మురికి వస్త్రాన్ని తీసేసిన తర్వాత, దేవుడు నీతి వస్త్రాన్ని ఇచ్చిన తర్వాత దాన్ని కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం అవును ఉన్నది. నీకు ఇవ్వబడినటువంటి జీవ కిరీటాన్నే వేరేవాడు అపహరించే అవకాశం ఉండినప్పుడు, నీ వస్త్రం అపహరణకు గురి కావడంలో
తప్పు లేదు. దానికి సాదృశ్యంగానే యేసయ్య వస్త్రాపహరణం జరిగింది శిలువ మీద. అర్థమవుతుందా? ఆయన వస్త్రములను చీట్లు వేసి పంచుకున్నారు. దానికి సాదృశ్యంగానే నీ నీతి వస్త్రాన్ని దొంగిలించడానికి అవకాశం ఉన్నది. ఎలాగా? శ్రమల గుండా పోకుండా, కష్టంలో నువ్వు సహనం చూపకుండా ఆపడం ద్వారా, శిలువ మార్గంలో ప్రవేశించకుండా నిన్ను ఆపడం ద్వారా, క్రీస్తు శ్రమలలో పాలివాడవు కాకుండా ఆపడం ద్వారా దిగంబరిగా మార్చే అవకాశం ఉన్నది. నీ దేశముల సిగ్గు కనబడకుండాన్నట్లు నీ వస్త్రమును జాగ్రత్తగా కాపాడుకొను. ఇంకొక ధన్యతను కూడా మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 9వ వచనం. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. చూడండి, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఇక్కడ 7వ వచనంలో మనం చూస్తే, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. గొర్రెపిల్ల పెండ్లి విందుకు వెళ్ళేవారు ఎవరు అంటే, వధువు సంఘంలో చేర్చబడినటువంటి వారు. వారి క్రియలేంటివట? పరిశుద్ధుల నీతి క్రియలు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని దేవుడు చెప్తా ఉన్నాడు. ఏంటంటే, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఎలా సిద్ధపడింది? తనకు తానుగా. ఎవరో బలవంతం చేస్తే కాదు, ఎవరో హెచ్చరిస్తే కాదు, ఎవరో ప్రకటన చేస్తే కాదు, నీకు నువ్వు సిద్ధపడాలి. నిన్ను నువ్వు నీతి క్రియలతో అలంకరించుకోవాలి. నాకు నేనుగా గొర్రెపిల్ల పెండ్లి విందులో హాజరైన వ్యక్తిగా ఉండాలి అన్న తపన నీలో ఉండాలి. అట్టివారే ధన్యులు. కాబట్టి ఇష్టపూర్వకముగా దేవునికి లోబడేవారు, బుద్ధిపూర్వకముగా దేవునికి అప్పచెప్పుకునేవారు, తమ్మును తాము సిద్ధపరచుకున్నటువంటి వారు గొర్రెపిల్ల పెండ్లి విందులోకి పిలువబడతారు. లేక వధువు సంఘంగా, వధువుగా దేవుని ఎదుట నిలువబడతారు. ఇంకొక అట్టివారే ధన్యులని దేవుని వాక్యం చెప్తా ఉన్నది. ఇంకొక ధన్యతను కూడా చూద్దాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 6వ వచనం. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులు నయుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. గమనించండి, ఇక్కడ రెండవ మరణాన్ని గురించి చెప్తా ఉన్నాడు. వీరికి రెండవ మరణం మీద అధికారం లేదు. వీరు మొదటి పునరుద్ధానంలో పాలు గలవారు. వీరు ధన్యులు.
మొదటి పునరుద్ధానంలో పాల్గొలవారు ధన్యులు, పరిశుద్ధులు నయ్యందురు, ఇట్టి వారి మీద రెండవ మరణానికి అధికారం లేదు. చూడండి, రెండవ మరణం అంటే ఏంటో 21వ అధ్యాయము 8వ వచనంలో ఉన్నది. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఈ రెండవ మరణానికి వీరి మీద అధికారం లేదు. కారణం ఏంటి? వీళ్ళు ఆల్రెడీ మొదటి మరణంలో గుండా వచ్చిన వారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, అసలు మొదటి మరణం అంటే ఏంటో తెలుసుకోవాలి మనం. అందుకే ఒక భక్తుడు పాట పాడతాడు, ప్రతి జన్మకు రెండు చావులు, ఇరు జన్మలకొక్క మరణమే, ప్రతి జన్మకు రెండు చావులు, ఇరు జన్మలకొక్క మరణమే, సిలువయందే నరకపు చావు, పొందెనేసు అందరి కొరకు, పొందెనేసు అందరి కొరకు. క్రైస్తవమొక మతము కాదిది, క్రీస్తునందు తిరిగి జన్మము, యేసునందు తిరిగి జన్మము, క్రీస్తునందు తిరిగి జన్మము అంటాడు. ప్రతి జన్మకు రెండు చావులు ఉంటాయి, ఇరు జన్మలకు ఒక్క మరణమే ఉంటుంది అంటాడు. రెండవ మరణానికి వీరి మీద అధికారం లేదు అంటే వీరు ఒక్క మరణాన్నే పొందుకున్నారని అర్థం. కాబట్టి ఏంటి ఆ మరణం అయి ఉంటుంది? ప్రతివానికి ఒక మరణం ఉన్నది. అది ఈ శరీరంలో నుండి, ఈ శరీరంను వదిలిపెట్టి ఆత్మ తాను అనుగ్రహించు దేవుని యొద్దకు వెళ్ళాలి. అదే మొదటి మరణమా అనేదే నా ప్రశ్న. ఎవరికి మరి ఆ మరణం గుండా వచ్చిన వారైతే బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉన్నది, ఆజ్ఞాతిక్రమం పాపము, పాపం వల్ల వచ్చు జీతం మరణం. ప్రతి మనుష్యుడు మరణంలోకి వెళుతున్నాడు కదా, అంటే పాపానికి జీతం తీసుకుంటున్నాడు కదా, ఇంకా అతనికి మరలా రెండవ మరణంతో పనేముంది? ఆల్రెడీ ఆ పాపానికి సంబంధించినటువంటి జీతం పుచ్చుకున్నాడు కదా, ఆ పాపానికి సంబంధించిన భారం తనే భరించాడు కదా, ఇంక మళ్ళా నరకాగ్నిలోకి వేసేటటువంటి పరిస్థితి ఏంటి? కాబట్టి మరణం అంటే, మొదటి మరణం అంటే, మొదటి మరణం గుండా వెళ్ళిన వారు రెండవ మరణంలో ప్రవేశించరు. అంటే ఈ శరీర సంబంధమైన మరణం కాదు. బైబిల్ గ్రంథం మరొక మరణాన్ని గురించి చెప్తా ఉన్నది, క్రీస్తునందు మృత్యు నొందిన వారు మృతులు ధన్యులు. మీరు క్రీస్తుతో బాప్తిస్మమందు మీరు క్రీస్తుతో కూడా పాతి పెట్టబడి, అంటే మొదటి మరణం గుండా వెళ్ళి వచ్చిన వారు ఎవరు అంటే క్రీస్తుతో కూడా మరణం ఉంది, క్రీస్తుతో కూడా పునరుద్ధానులైనటువంటి వారు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు కనుక మీరేం చేయాలి? పైన ఉన్న వాటిని వెదకాలి. ఇప్పుడు రెండవ మరణానికి ఎవరి మీద అధికారం ఉండదు అంటే పైనున్న వాటిని వెదికే వారి మీద అధికారం ఉండదు. అగ్నిగుండంలోకి వెళ్ళేవారు ఎవరో తెలుసా? ఇందాక మనం చదువుకున్నటువంటి ఆ లిస్టులో ఉన్న వారితో పాటుగా పైనున్న వాటిని వెదకకుండా, తమ వస్త్రాలు కాపాడుకొనకుండా,
తమ వస్త్రమును ఉదుకు కొనకుండా, నీతి క్రియలతో తను తాను సిద్ధపరచుకోకుండా ఇంకా భూ సంబంధమైన వాటిని వెతుకుతారే, అట్టి వారు కూడా రెండవ మరణంలోకి వెళ్తారు. అందుకే డైయింగ్ టు సెల్ఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ఏ క్రిస్టియన్ లైఫ్. స్వీయము విషయమై నశించడము, చనిపోవడం అనేది క్రైస్తవుని జీవితంలో చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. ఎవరైతే ఆ అనుభవం గుండా వెళ్ళరో అటు వారికి రెండవ మరణం కూడా ఉంటుంది. ఎవరు ధన్యులు? ఇప్పుడు క్రీస్తునందు మృతి నొందేవారు, క్రీస్తుతో పాటుగా పాతి పెట్టబడేటటువంటి వారు. నేను సమస్తమును ఏవి నాకు లాభములై ఉన్నవో వాటిని నేను నష్టపరుచుకొని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అనగా జీవించేవాడిని కాదు నేను మృతుడను. మరి నీలో నువ్వు జీవిస్తున్నా? కాదు, నేను కాదు జీవిస్తుంది, నాలో క్రీస్తు జీవిస్తున్నాడు. అట్టి సాక్ష్యం కలిగిన వారై ఉండాలి క్రైస్తవులు. అట్టి వారికి రెండవ మరణం అట్టి వారి మీద అధికారాన్ని చూపించదు. అట్టివారు ధన్యులు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇంకొక ధన్యతను ఒకసారి నేను చూపించి ముగించాలనుకుంటున్నాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. నేను త్వరగా వచ్చుచున్నాను. దేవుడు చెప్తున్నటువంటి మాట, సాక్షాత్ యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట. నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఈ ప్రవచన వాక్యాలు గైకొనేవాడు ధన్యుడు. మనం మొదటగా చూసాం, ప్రవచన వాక్యాలు విని దాని సంగతులను గ్రహించి గైకొనేవారు ధన్యులు. ఇప్పుడు దాకా విన్న ఈ వాక్యాన్ని గైకొనడానికి, ఆచరించడానికి ఎవరైతే ఇష్టపడతారో అట్టివారు ధన్యులు. పరలోకంలో దేవుడు వారి గురించే మాట్లాడతాడు. అట్టి వారినే ధన్యుడా అని పిలుస్తాడు. అట్టి వారినే నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రా అని పిలుస్తాడు. తన్ను తాను సిద్ధపరచుకున్నటువంటి వధువుగా ఆయన చూస్తాడు. ఆ లిస్ట్లో ఉండాలి అంటే ఏం చేయాలి? విని ఒక ప్రార్థన యేసయ్యకి ఇసిరేసేసి దులుపుకొని వెళ్ళిపోయి మరలా 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 అదే జీవితాన్ని కొనసాగించడం కాదు. మృతి నొందిన వారు ధన్యులు. ఆ పాత జీవితం విషయమై చనిపోయి జీవమును వెదకుకుంటూ ముందుకు ఇరుకు మార్గంలో సాగుతారే, కష్టంలో నష్టంలో సహనం చూపిస్తూ శ్రమల్లో నిందల్లో నాలో ఉండిన జీవమును పోగొట్టేదేంటి అని వెతుకుతూ ఉంటారే, దాని విషయమై జాగ్రత్త పడుతూ ఉంటారే, అట్టివారు ధన్యులు. ఆ లిస్టులో మనమందరము ఉండాలని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. దానికి ఆయన సహాయం చేస్తా అంటున్నాడు. నీవు నేను చేయవలసింది ఏంటి అంటే ఆయన్ను సన్మానించి ఆయనకు అధికారాన్ని మన మీద ఇవ్వడం. ఇక మీదట జీవించువాడని నేను కాను, ఇక మీదట మాట్లాడేది నేను కాదు, ఇక మీదట శ్రమ పడేది నేను కాదు, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు. ఇక మీదట మొర్రపెట్టువాడను నేను కాను, నాలో
అట్టి మూలుగులతో కూడిన భారమును పెడుతున్నటువంటి ఆయనే. ఎందుకంటే యుక్తముగా ప్రార్థించుట ఎలాగో నాకు తెలియదు. చూసారా, ప్రార్థన విషయంలో కూడా క్రెడిట్ తీసుకోకపోవడం. భలే ప్రార్థనాపరురాలండి, మంచి ప్రార్థనాపరుడండి అనే సర్టిఫికేట్ కూడా తీసుకోకుండా, ఆ ప్రార్థన నాకు రాదయ్యా, ఆ ప్రార్థన నాలో ఉండి నా బలహీనతను చూచి ఆయనే సహాయం చేస్తా ఉన్నాడని చెప్పేవారుగా చేస్తాడట ఆయన. ఎంత దీనులుగా మార్చేస్తాడో చూడండి. కాబట్టి ఆయన సహాయాన్ని కోరుకుందాం, నడిపించమని అడుగుదాం. జీవ మార్గంలో, ఇరుకు మార్గంలో అట్టివారే తమ వస్త్రములను కాపాడుకునేవారని, నీతి వస్త్రములు కలిగిన వారై గుమ్మముల గుండా ప్రవేశించేవారని దేవుడు సెలవిస్తూ ఉండగా, అట్టి కృపను దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి, క్రైస్తవ జీవితం పరలోక జీవితానికి సంబంధించిన ధన్యతలతో కూడినది. ఆత్మవిషయమైన దీనత్వము, ఆత్మవిషయమైనటువంటి ఆకలి దప్పిక, ఆత్మవిషయమైనటువంటి హింస పొందిన, ఆత్మవిషయమైనటువంటి సాత్వికం కలిగిన వారమైన, ఆత్మవిషయమైనటువంటి దుఃఖపడు వారమైన అట్టి జీవితం మమ్ములను వస్త్రము కలిగిన వారిముగా, నీతి వస్త్రము కలిగిన వారిముగా కాపాడుకునే వారిముగా, నీతి వస్త్రం ధరించుకునే వారిముగా నిలవబెడుతుంది అని ప్రభువా నీ సువార్త మాకు ప్రకటించుచుండగా, ఆ కొండ మీద ఉండినటువంటి ప్రసంగంతోనే మా జీవితాలు ముగింపు కావని, బైబిల్ గ్రంథం అంతంలో మా కొరకు ఉంచినటువంటి ధన్యతలను గూర్చి, క్షేమాభివృద్ధిని గూర్చి హెచ్చరికగా, ఆదరణగా ప్రభువా మీరు రాయించినటువంటి మాటలను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ ప్రవచన వాక్యములను విని గైకొను వారు ధన్యులు. ఎంతమంది ప్రభువా తమ వస్త్రాలను ఉదుగుకోవడానికి ఇష్టపడుతున్నారు, ఎంతమంది తమ నీతి వస్త్రాన్ని కాపాడుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నారు, మెళకువగలిగి ఉంటున్నారు. ప్రభువా, అట్టి ధన్యులంగా మీరు మమ్మలను చేయండి. ఎందుకంటే సృష్టి యావత్తు మూలుగుచున్న ప్రకారం మేము కూడా ప్రభువా ఈ భూమి మీద మర్త్యమైనటువంటి ఈ శరీరము దేవుని జీవము చేత మృంగివేయబడినట్లు అయ్యా దీనిలోనే ఉండి మూలుగుచూ ఉన్నాం. నిజముగా ఎంతమందిలో అంత భారము కలిగినటువంటి మూలుగుతో కూడిన ప్రార్థన వస్తుందో అటు వారిని మీరు దృష్టించి కనికరిస్తారు ప్రభువా. మీ జీవమును అనుగ్రహిస్తారు. యేసుక్రీస్తు జీవము మాలో ఇంకనో కనబడకుండకపోవడానికి కారణం ఈ బానిసతో కూడినటువంటి, పాపంతో కూడినటువంటి శరీరం, బానిసత్వానికి గురైనటువంటి ఈ శరీరం మాకు నిజంగా బానిసత్వంగా కనబడడం లేదు ప్రభువా. అది భారంగా కనబడడం లేదు. ఇశ్రాయేలీయులాగా 430 సంవత్సరాల పాటు బానిసత్వంలో మ్రగ్గిన తర్వాత వారిలోంచి మూలుగు వచ్చినట్లుగా అయ్యా బహుశా ఈ శరీర అంతంలో మాలో నుంచి ఆ మూలుగు వస్తే దానివల్ల ప్రయోజనం ఏంటి అయ్యా? ఇప్పుడే ఈ శరీరంలోనే మేము మూలుగుతో ఆత్మ ద్వారా జీవము చేత ఈ శరీరం మృంగివేయబడినట్లు ఇక మీదట ఏ పాపము ఈ శరీరం మీద ప్రభుత్వం చేయకుండానట్లు నీ కృపకు మేమందరం పాత్రలమవునట్లుగా ప్రభువా మమ్మల్ని మీరు కనికరించండి. ఆత్మ భారాన్ని పెట్టండి ప్రభువా. ఇరుకు మార్గాన్ని ఇష్టపడేవారింగా, ఇరుకు మార్గంలో నడిచేవారింగా,
ప్రభువా, క్రీస్తు నన్ను మృతి నొందేవారిగా తండ్రి మీరు మమ్మలను చేయమని, ఆ ప్రార్థన ఆలకించమని యేసు నామమునందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.